భాగంలో 19వ అధ్యాయము 19వ కీర్తనలో దేవుని ఉపదేశములు నిర్దోషమైనవినంట, అవి హృదయమును సంతోషపరచునట్టు. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కనులకు వెలిగించునని. కాబట్టి దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైన, ఆయన యొక్క చెప్పేటువంటి ఉపదేశాలు మానవాళికి వారు నడవలసిన, వారు ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఆయన చేసిన ఉపదేశాలు. ఉపదేశము అంటే పిల్లరా ఆయన నేర్పినటువంటి, ఆయన చేసినటువంటి బోధ అని అర్థం. నిర్దోషమైనవి అని మాట్లాడుతున్నాడు. ఉపదేశాలు అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన యొక్క బోధ, మానవాళికి ఆయన చేసినటువంటి మంచి మంచి మాటలు, అవన్నీ కూడా నిర్దోషమైనవి. అంటే వాటిలో దోషము లేనటువంటి, అంటే ఆయన మాటలు స్వచ్ఛమైనవి, నిర్మలమైనవి, శక్తి గలవి. ఆయన ఉపదేశాలు కూడా, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన బోధ అధికారము కలిగిన బోధ అంటాడు. నేను తండ్రి యొద్ద వేటిని విన్నాను, వేటిని చూశాను, అవే బోధిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉపదేశాలు నిర్దోషమైన, అవి హృదయమైన సంతోషం, అవి వినిన వాళ్ళ హృదయాల కంటే సంతోషాన్ని కలిగిస్తాయంట. కాబట్టి ఉపదేశం వింటే మనకు జ్ఞానం లభిస్తుందని అర్థం. అందుకే నా కుమారుడా నా ఉపదేశములకు చెవియొగ్గం అంటాడు సామెతల గ్రంథకర్త. సామెతల గ్రంథంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలోనే 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించు, వాడు కీడు వచ్చుచున్నను భయం లేక నెమ్మదిగా ఉండను. మనం గమనిస్తే ప్రియులారా, మూడవ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవునితో కూడి సంవత్సరములను శాంతిని నీ కలుగును చేయును. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఉపదేశమును అంగీకరించుము, ఉపదేశమును మరువకము అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉపదేశాలు నిర్దోషమైనవి. ఆయన హెచ్చరికలు, ఆయన నీకు తెలియజేసేటువంటి మాటలు, ఆయన బోధ చాలా విలువైనది అని అర్థం. కాబట్టి నా ఉపదేశం అంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు అని మాట్లాడుతున్నాను. నా ఉపదేశమును నువ్వు మరవకుండా ఉంటే అవి నీవు దీర్ఘాయువును సుఖజీవనంతో కూడిన సంవత్సరాలు ఇస్తాయని మాట్లాడుతున్నాను. ప్రియుల సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు రాస్తున్నటువంటి విలువైనటువంటి మాటలు, దేవుని మాటలు గమనించుతాము. ఇంకోసారి గమనించండి. నా ఉపదేశము 3వ అధ్యాయంలో ఇంకా 4వ అధ్యాయంలో 20వ వచనంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవి చెవియొగ్గుము, నీ కనుని ఎదుటిన వాడిని తొలగిపోనీకము, హృదయం వాటిని భద్రము చేసుకుని, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చునని మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగా. దొరికిన వారికి అవి జీవం, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. హృదయంలో నుండి జీవదారులు మొదలు వాటిని ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. దేవునికి మహిమ కలుగును. కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకింపుము అంటున్నాడు. వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అంటాడు. చూసారా, జ్ఞానోపదేశము అని మాట్లాడుతున్నాడు.
జ్ఞానోపదేశము అంటే నా ఉపదేశము దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. 6వ అధ్యాయం 23వ వచనంలో గమనిస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని మాట్లాడు. ప్రియులారా, 7వ అధ్యాయం 2వ వచనంలో నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడలా నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడిన నీవు బ్రతుకుదువు ఆయన బోధన. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యము, దేవుని ఉపదేశము ఏంటంట? దేవుని ఉపదేశము నిర్దోషమైనది. ఏమంటున్నాడు ఇక్కడ? నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడలా నీ కనుపాపు వల్లే నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదు. కాబట్టి ఉపదేశం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఉపదేశము మనకు వెలుగని అర్థం. ప్రియులరా, ఆయన ఉపదేశమును నువ్వు భద్రం చేసుకుంటే నెమ్మది కలుగుతాడు. ఆయన ఉపదేశమును నువ్వు కాపాడితే బ్రతుకుతావని అర్థం. ఆయన ఉపదేశమును నీవు మరువకుండా ఉంటే ఏమన్నాడు? దీర్ఘాయువును సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలు నీకు ఇస్తాను. కాబట్టి దేవుని ఉపదేశము మనం వినాలి. ఇక్కడ గమనించండి, దేవుని ఉపదేశం ఏంటంటే న్యాయమైనది అని మాట్లాడుతున్నాడు, నిర్దోషమైనదని మాట్లాడుతున్నాడు. గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏంటి దేవుని ఉపదేశం అంటే 7వ అధ్యాయంలో ఆయన చేసిన ఉపదేశం ఏంటంటే నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము. ఏంటంట? నా మాటలు మనసును ఉంచుకునుము, నా ఆజ్ఞ నీ యొద్ద దాచిపెట్టుకును. అది మనసులో ఉంచుకోవాలంట దేవుని మాటలు. తర్వాత ఏమంటున్నాడంటే వ్రేళ్ల మీద వాటిని నీ యొద్ద అవి దాచుకోవాలంట, కనుపాప కాపాడినట్టుగా వాటిని కాపాడాలంట, వ్రేళ్లకు వాటిని కట్టుకోవాలి, హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోవాలి. ఇది ఉపదేశం. ఇంకా ఏమంటున్నాడు? జ్ఞానంతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నా చెలికత్తుని చెప్పుము. అది ఉపదేశం. జ్ఞానంతో అంటున్నాడు, జ్ఞానం సంపాదించుకోవాలంట. అందుకే జ్ఞానంతో ఏమంటున్నాడు? నీవు నా అక్కవు అంటున్నాడు. తెలివితో నీవు నా చెలికత్తు అని అనుకోవాలంట అనేది ఆయన చేస్తున్న ఉపదేశం. ఇంకా ఏంటి ఆయన చేసే ఉపదేశం అంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మనసులో ఉంచుకోవాలంట. రెండవది వాటిని ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలంట. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలను మనసులో నందు నిలుపుకోవాలంట. వాటిని కనుపాపలాగా కాపాడాలంట, వాటిని వేళ్ల మీద కట్టుకోవాలంట, హృదయం అనే పలకల మీద రాసుకోవాలని. ఇది ఆయన ఉపదేశం. ఉపదేశం అంటే ఆయన బోధన. ఇంకా ఏమంటున్నాడు? జ్ఞానంతో నీవు నా అక్కవనాలి, తెలివితో నీవు నా చెలికత్తు అని చెప్పాలంట. అవి అలాగా నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే, తెలివి సంపాదించుకుంటే అంటున్నాడు, అవి నీవు జార స్త్రీ వద్దకు వెళ్ళపోకుండా, ఇచ్చుకమనాడు పరస్త్రీ యొద్దకు పోకుండా నేను కాపాడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జ్ఞానాన్ని, తెలివిని నువ్వు సంపాదించుకుంటే, ఆయన ఉపదేశాన్ని జాగ్రత్తగా నువ్వు మనసులో దాచుకుంటే, కాపాడితే అంటున్నాడు కదా, నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా, ఇచ్చుకమలాడు పరస్త్రీ యొద్దకు లోబడకుండా నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉపదేశం అలాగా నిన్ను కాపాడుతుంది. నువ్వు ఉపదేశాన్ని కాపాడితే ఉపదేశం నిన్ను కాపాడుతుందని అర్థం. పిల్లలు ఇంకా ఇక్కడ గమనిస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండా, పరస్త్రీ పలుకు ఇచ్చపుల మాటలు లోబడకుండా అవి నేను కాపాడును. ఏంటంట? ఉపదేశము నీకు వెలుగుగా ఉంటే అవి జార స్త్రీ యొద్దకు పోకుండా, చెడు స్త్రీ యొద్దకు పోకుండా, పరస్త్రీ పలుకు ఇచ్చికపు మాటలు లోబడకుండా నిన్ను కాపాడుతూ ఉంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అలాగా మనల్ని ఉపదేశము కాపాడుతుందని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడైతేనేమో 20వ అధ్యాయం 4:20లో నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. మాటలైనా ఉపదేశమైనా కన్నుల ఎదుటి వాడు తొలగిపోక నీవు హృదయమందు వాటిని భద్రం చేసుకుంటే అంట.
అవి దొరికిన వారికి జీవాన్ని ఇస్తాయంట, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయంట. దేవుని యొక్క ఉపదేశం, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనమంట ఉపదేశాన్ని కనుపాప వలె కాపాడాలంట, ఉపదేశాన్ని మరవకూడదంట, ఉపదేశాన్ని మనసులో దాచుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఉపదేశమును అంగీకరించేవాడంట, నువ్వు అంగీకరిస్తే సురక్షితంగా ఉంటావని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి లేఖనంలో మనం గమనించినప్పుడు ప్రియులారా 19వ కీర్తనలో అన్నాడు కదా, ఏమన్నాడు? ఉపదేశం, ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉపదేశములు అవి హృదయంలో సంతోషాన్ని కలిగిస్తాయంట. దేవుని మాటలు జాగ్రత్తగా వింటే ఆ ఉపదేశాన్ని సంతోషాన్ని కలిగిస్తాయంట. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలం, అది కన్నులకు వెలుగిచ్చును. దేవుని యొక్క ధర్మము నిర్మలమైనది. ఆయన అంటే ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మ విధులన్నీ కూడా నిర్మలమైనవి, కన్నులకు వెలిగిస్తాయంట. కాబట్టి ప్రియులారా, ఇంకా యెహోవా యందు భయము పవిత్రమైనది. ఇంకా మనకేముండాలంట? ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే ఆయన ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడు నీ కనులకు వెలుగుగా ఉంటది. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. కాబట్టి దేవుని ఎడల మనకు భయము కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు కీర్తనకుడు. ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా యందు భయము కలిగి ఉండాలి, అది పవిత్రమైనది. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, భయము కలిగి ఉంటే అది చాలా విలువైంది, పవిత్రమైనదే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ఎడల మనం భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవునికి భయపడాలని మాట్లాడు. మనుషుడు లోకంలో గాలికి భయపడుతున్నాడు, మనుషుడు ఆకలికి భయపడుతున్నాడు, అన్న వస్త్రాలు ఏమి తిందుమో ఏమి త్రాగుదు ఏమి ధరించుకుందామో అని భయపడుతున్నాడు, గాలిని చూసి భూతమని చెప్పి భయపడుతున్నాడు, సాతాను చూసి భయపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటికి భయపడుతున్నాడు. కాబట్టి మనుషుడు భూ సంబంధమైన వాటికి భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడలేకపోతున్నాడు. కాబట్టి దేవునికి భయపడాలని మాట్లాడుతుంది, అది పవిత్రమైనది, నిత్యం నిలిచేటువంటిదని. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి అని మాట్లాడు. వీళ్ళు అనేక కలిస్తే ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో 10వ వచనంలో అవి బంగారు కంటెను. ఏవి? న్యాయ విధులు. మనం చదువుకున్న పైవన్నీ కూడా అవి బంగారు కంటెను, మేలిమి బంగారు, విస్తారమైన మేలి బంగారు కంటెను కోరదగినవి. ఈ లోకంలో నీవు కోరుకున్నదగినవి ఉన్నాయి అంటే దేవుని యొక్క న్యాయ విధులు అని అర్థం. దేవుని యందు భయం అని అర్థం, భయం కలిగి ఉండాలని అర్థం. ఆయన యొక్క ఉపదేశాన్ని కోరుకోవాలని అర్థం, ఆయన ధర్మాన్ని కోరుకోవాలి, ఆయన న్యాయాన్ని కోరుకోవాలి. అవి బంగారు కంటే, మేలిమి బంగారు కంటే కోరదగినవని, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటే మధురమైనవని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనుషుడు వీటిని కోరుకోలేకపోతే, దేవుని మాటలు, దేవుని ఉపదేశం, దేవుని ఆజ్ఞలు కోరుకోలేకపోతున్నాడు, దేవుని వాక్యాన్ని కోరుకోలేకపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, అవి విలువైనవైన మాటలు, పవిత్రమైనవని మాట్లాడుతున్నాడు, న్యాయమైనవి అని మాట్లాడుతున్నాడు. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి అన్న. నీవు ఈ లోకంలో కోరుకొనదగినవి అవేనని ప్రభు మాట్లాడుతున్నాడు. తేనె కంటేను, జుంటి తేనె దార కంటే మధురమైనవి అని మాట్లాడుతుంది. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభము కలుగును అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని గైకొంటేనంట, నువ్వు కోరుకుంటేనంట హెచ్చరిక నొందాడు సేవకుడు. అంటే భయము కలిగి నడుచుకోగలుగుతాడు. అవి నీతో ముచ్చటిస్తూ ఉంటే, మాట్లాడుతుంటే జాగ్రత్తగా నడవమని తెలియజేస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అవి నీకు గొప్ప లాభము అంటున్నాడు. ఈ లోకములో లాభం ఏదైనా ఉంటే పిల్లరా, దేవుని న్యాయ విధులు, ఉపదేశాలు, ధర్మము, దేవుని ఎడల భయము, ఇవన్నీ కూడా
మనం కోరుకొనదగినవి, ఆ తర్వాత హెచ్చరిక నొందదగినవి, లాభం ఈ లోకంలో గొప్ప లాభం అంట అవి. ఎలా లాభం అంటే హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి, నిన్ను జీవింపచేస్తాయి, నీకు సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలు ఇస్తాయి. అలాగా వెలుగుగా ఉంటాయి దేవుని యొక్క ఉపదేశాలు. ఇందా మనం చదువుకున్న భాగాలన్నింటిలో కూడా అలాగా దేవుడు గొప్ప లాభాన్ని కలుగు చేస్తాడని మాట్లాడు. 12వ వచనంలో మనం గమనిస్తే, ప్రియులారా గమనించండి, తన పొరపాటులు కనుగొనగలవాడేవుడు అని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుష్యుడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని మాట్లాడు. కాబట్టి మనుష్యుడు ఎదుటివానిలో ఉన్నటువంటి కదా నలుసును చూస్తూ ఉంటాడంట. తన కంటిలో ఉన్న దూలాన్ని చూడలేకపోతాడు. మత్తయి సువార్తలో అంటున్నాడు భక్తుడు, ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తాడంట. కాబట్టి అది తీసేయాలంటే మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోమన్నాడు దేవుడు. కాబట్టి మనుషులు తీర్పు తీరుస్తారు, వాడట్లా వీడట్లా ఆమెట్లా ఇట్లా తీరుస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది నీ పొరపాట్లు నీవు కనుగొనాలి అని మాట్లాడుతున్నాడు. బాగుచ్చు, నీ పొరపాట్లు నీవు కనుగొనాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి మనం ఏంటో, మన స్థితి ఏంటో. అందుకే ఆయన ప్రార్థనకు వచ్చి సుంకరి పరిచయం ప్రార్థనలో మనం గమనిస్తే, నేను ఇతనిలాగా లేను అని మాట్లాడుతున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, దశమభాగం ఇస్తున్నాడు అని తీసేస్తా ఉన్నాడు. తన పొరపాట్లు ఎదుటివాని పొరపాట్లు చూపిస్తూ ఉన్నాడు దేవునికి. తన పొరపాట్లు కనుగొనలేకపోయాడు. అందుకే అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చిపడి వెళ్ళానని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరూ వచ్చారు, పాపాత్మురాలను కొట్టి చంపాలి, ధర్మశాస్త్రం చంపివేయమంటుంది, నువ్వేం చెప్తావని ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన ఏం చేశాడట, వాళ్ళ యొక్క లోపాలన్నీ చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, వాడి పాపాలు ఆ నేల మీద నాస్తూ ఉంటాయి. కాబట్టి లేఖనాలు ఏమంటుందంటే, తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు. తను తాను తెలుసుకోవాలి, నేను ఇలా ఉన్నాను, నా జీవితం ఏంటి, నా మనసు ఏంటి, నా ఆలోచన ఏంటి, నా తలంపులు ఏంటి, నా క్రియలు ఏంటి, నేను ఎలా ఉన్నాను, నేను ప్రభుకి ఇష్టంగా ఉన్నానా, ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నానా, ప్రభు వాక్యానుసారమైన భక్తి చేస్తున్నాను లేదని తను తాను వివేచించుకోవాలి, తను తాను పరీక్షించుకోవాలి, తను తాను చూసుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలని మాట్లాడుతున్నాను. కాబట్టి పొరపాట్లను కనుగొనగలవాడెవడు అని మాట అంటే ఎవడు కనుగొనట్లేదు, తను తాను సరి చేసుకోవట్లేదు. అర్థంలో దేవుని వాక్యమైన అర్థంలో తను తాను చూసుకోలేకపోతున్నాడు, సరి చేసుకోలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, సరి చేసుకోలేకపోతున్నాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ పొరపాట్లు మీరు తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, మొదటిగా తమ్ము తాము సరి చేసుకోలేకపోతున్నారు, ఇతరులను సరి చేయాలని చూస్తున్నాడు. అది సరికాదని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి తాము పొరపాట్లు కనుగొనగలవాడెవడని మాట్లాడుతున్నటువంటి లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన పొరపాట్లు అంటే ఏంటంటే, ఎక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మనుషులు అక్కడి నుంచే తమ దోషులుగా ఉన్నారని, తమ పొరపాట్లు చేస్తా ఉన్నారని అర్థం. పిల్లలు గమనించిన ఆదికాండం 6వ అధ్యాయంలో ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహంత గొప్పదని కేవలం చెడ్డదని యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమును తమ హృదయములు నొచ్చుకొనెను.
దేవునికి మహిమ. అక్కడి నుంచే పాపం అనేది, పొరపాట్లు చేయటం అనేది, పాపం చేయటం అనేది ఆది కాండంలోనే ఆదాము దగ్గర నుంచే ప్రారంభమైంది. పాపం, పొరపాట్లు చేయటం, దేవుని మాట వినకపోవటం పొరపాటు, తినవద్దని ఫలం తిన్నారు, పొరపాటు చేశారు. తమ పాపాన్ని తెలుసుకోలేకపోయారు ఆదాము. కాబట్టి నరులందరూ కూడా తమ హృదయాలు చెరిపివేసుకున్నారు. చెడుతనంతో వారి మనస్సు నిండిపోయిందని, తలంపులను ఊహంతా కేవలం చెడ్డదని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రియులారా మనం గమనించండి, బొత్తిగా చెడి ఉన్నారంట. కీర్తన గ్రంథం 14:3 కీర్తన గ్రంథం 14:3 ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, కీర్తన గ్రంథం 14:3 గమనిస్తే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని ఆకాశం నరులను చూచి పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపం చేయవారందరికి తెలివి లేదా, పాపం చేయవారు బహుగా భయపడుదురు అని మాట్లాడి. కాబట్టి బొత్తిగా చెడి ఉన్నారంట, బొత్తిగా చెడి ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 53వ కీర్తన 3వ వచనం ఒకసారి గమనిస్తే, 53:3 కూడా దేవుడు ఇలాగా మాట్లాడుతాం. 53:3 వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగానే 130వ కీర్తన 3వ వచనం కూడా మనం గమనిస్తే, 130వ కీర్తన 3వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా, దేవుని లేఖనం ఇలాగా సెలవిస్తుంది. 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు అను, జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి. కాబట్టి భయంకరంగా దోషులైనటువంటి ప్రజలను కదా, వారి పాపములు, వారి పొరపాటులు కనుగొనాలని కోరుకుంటున్నారు. తాము ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఒప్పుకుంటే, సామెతల గ్రంథం 28:23 అతిక్రమములు దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లుడు గాని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. అంటే ఒప్పుకోవాలి, ఆయన ఎదుట కప్పుకోకుండా ఒప్పుకోవాలి. ప్రియులారా గమనించండి. కాబట్టి అలాగే మనం కూడా దేవుని యొద్ద క్షమాపణ ఉన్నదని తెలుసుకొని మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన అయ్యా పొరపాటులు నీవు కనిపెట్టి చూసినట్లా ఎవడు నిలవగలడని మాట్లాడుతూ యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుందని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బొత్తిగా చెడిన ప్రజలకు ఆయన ఇస్తున్నాడు, నీ పాపములు నువ్వు కనుగో, నీ పొరపాట్లు నువ్వు తెలుసుకో, వాటిని ఒప్పుకో, నా యొద్దకు రా అని దేవుడు నేను క్షమిస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, రాజుల గ్రంథం 8:46 మనం చూస్తే వాళ్ళంతా పశ్చాత్తాపడ్డారంట. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 8:46 8వ అధ్యాయం 46 మనం గమనిస్తే, పాపము చేయని వాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపం చేసిన యెడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారి శత్రువుల చేతికి అప్పగించిన యెడలనేమి వారు వీరిని దూరమును బట్టి దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువులు దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసుకు తెచ్చుకొని మేము దుర్మార్గులమైతిమి, ప్రవర్తించి పాపము చేస్తామని చెప్పి తాము చెర కొనిపోయిన వారి దేశమందు చింతపడి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన యెడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ తట్టు తిరిగి
నీవు వారి పితరులకు దయచేసిన దేశం తట్టును, నీవు కోరుకున్న పట్టణము తట్టు, నీ నామగంధము నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశంలో నీవు నివాసస్థలంలో నీ వారి ప్రార్థన వినుకును విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులను నీ తప్పుల చేత ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైతురు ఆ తప్పులను వారు క్షమించి వారిని చెరలోను కొనిపోయిన వారి కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, వారు గనుక తమ పొరపాట్లు తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ తెలుసుకుంటే వాళ్ళని క్షమించమని ఆ సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. తమ పొరపాట్లను వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడితే, నీకు మొరపెడితే, నీ మందిరం తట్టు యెరూషలేములో యెరూషలేము తట్టు తిరిగి వాళ్ళు మొరపెట్టినప్పుడు వారిని క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 20:9 నీ యొద్ద పాపము చేయగా ఉండు నరుడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు క్షమించమని మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 7:20 కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 20:7. ప్రసంగి గ్రంథం 20:7. మొదటిగా సామెతలు 29 చదువుతాం. సామెతల గ్రంథం 20:9 ఒకసారి చదివితే, నా హృదయము శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతినని అనుకునదగిన వాడెవడు. కాబట్టి ఈ లోకంలో తన పాపమును నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, నేను పాపమును పోగొట్టుకుని పవిత్రుడైనా అనుకునదగిన వాడెవడు మాట్లాడు. తన సొంత ప్రయత్నం చేత వాటిని పోగొట్టుకోలేనని మాట్లాడుతున్నాడు. ప్రసంగి 7:20 ఒకసారి గమనిస్తే, ప్రసంగి గ్రంథం 7:20 ఒకసారి గమనించండి. 7:20 ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. అయితే కనుగొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒప్పుకోవాలి. ఎవడు లేడు కానీ అందరూ తెలుసుకోవాలి తమ పొరపాట్లని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 53 యెషయా గ్రంథం 6 కూడా ప్రభు మాట్లాడితే, యెషయా గ్రంథం 53:6 ఒక మాట ఆయన సెలవిస్తున్నాడు. 53:6 ఒకసారి మనం గమనించుదాం. 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను, అతని దౌర్జన్యం నుండి బాధింపబడను, అతని నోరు తెరవడు. కాబట్టి ప్రియులారా, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోతే, యెహోవా అంట మనందరి దోషమును ఆయన మీద మోపినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. 64:6 యెషయా గ్రంథం చూద్దాం. 64:6 ఒకసారి చూస్తే ప్రియులారా, మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మేమందరము అపవిత్రుల వంటి వారమైంది, మా నీతి క్రియలన్నీ మురుగు గుడ్డలు ఆయన, మేమందరం ఆకువలి వాడిపోతుంది. దేవునికి మహిమగా తెలుసుకుంటున్నారు. మేమందరం అపవిత్రుల వంటి వారమయ్యామని తెలుసుకుంటున్నారని దేవుని యెషయా గ్రంథంలో భక్తులు యెషయా రాస్తున్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి. అందుకే మనం యోహాను పత్రికలో కూడా 1:7 పాపము లేదని చెప్పుకునేలా మనం కదా. యోహాను పత్రికలో 1 గమనించినట్లయితే గమనించుతాం. 1:8 మనము పాపము లేని వారి మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునే నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికునిగా చేయవారు మరియు ఆయన వాక్యం మనలో ఉండదని మాట్లాడతాం. కాబట్టి అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని రోమపత్రిక 3:23 కూడా భక్తులు మాట్లాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం.
రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన మాట్లాడు, అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడును గురించిన మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, మనం మన తప్పులను మనం గ్రహించాలి. మనం పాపులమని తెలుసుకోవాలి. మనం పాపంతో ఉన్నామని తెలుసుకోవాలి. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే తన పొరపాటులు కనుగొనగలవాడు, తెలుసుకోవాలి. తెలుసుకుంటే, ఒప్పుకుంటే, విడిచిపెడితే కనికరం పొందుకుంటామని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనం ఒకటి చదివితే ఒకసారిగా మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3:23 మనం ధ్యానించాం. విశ్వాసం వెల్లడిగాక మనకు ఇక ముందుకు బయలుపరచబడము విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రము లోనైన వారం అవుతుంది. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడు క్రీస్తునందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మన బాల శిక్షకుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని వాక్య భాగం. కాబట్టి పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు మాట్లాడుతున్నాడు లేఖనాల్లో. పొరపాట్లు తెలుసుకోని ఆదాము పాపం చేశాడు. ఆదాము తినవద్దన్న పండు తిన్నాడు. అవ ద్వారా శోధించబడి, సాతానేమో సర్పం ద్వారా శోధించబడి, సాతాను మోసంలో చిక్కుకొని ఇద్దరు తినవద్దన్న దేవుని మాటను అతిక్రమించారు. తినవద్దన్న పండు తిన్నారు. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు వచ్చి అవ్వతో అంటున్నాడు, ఆదాముని అడుగుతున్నాడు, నేను తినవద్దన్న ఫలం ఏమో తిన్నావా? నీవు నాకు ఇచ్చిన వెంటనే తన పొరపాటును సరి చేసుకోలేకపోయాడు. తన పొరపాటును కనుగొనలేకపోయాడు. అయ్యో ప్రభు, ఆ పాపిని నన్ను కరుణించమని అడగలేకపోయాడు. ఇక్కడ ఏం చేశాడంటే అవ్వ మీదకి నెట్టేశాడు. నీవు నాకు ఇచ్చిన స్త్రీ నాకు కొన్ని ఇవ్వగానే నేను తిన్నానని మాట్లాడాడు. తను ఒప్పుకోలేకపోయాడు. అందుకే యోబు గ్రంథంలో ఆదాము రొమ్ములో పాపమును దాచుకున్నట్లు మీరు దాచుకోవద్దని మాట్లాడాడు. దాచుకున్నాడు, దాన్ని ఒప్పుకోలే, విడిచిపెట్టలే, లేదా కనికరించబడేవాడు. కాబట్టి పొరపాట్లను కనుగొనాలంట. కనుగొని తెలుసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడు, అయ్యా మేము పాపులమని ఒప్పుకోవాలి. అవ్వను అడిగాడు. అవ్వను అడిగితే అవ్వ అన్నది, అయ్యా నాకు ఇదిగో సర్పం నన్ను మోసపరిచిన సర్పం మీదకి నీటి వేసింది సాకు చెప్పింది. తాను కూడా ఒప్పుకోలేకపోయింది. తద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంది. ఆదాము శపించబడ్డాడు. ఆదాము నిమిత్తం భూమి శపించబడింది. ఆ తర్వాత మరణం వచ్చింది ఆదాముకి. అవ్వనేమో నువ్వు ప్రసవ వేదన పడుతూ పిల్లలను కంటావని శపించాడు. నీ గర్భవేదన హెచ్చిస్తానని శపించాడు. ఈ రీతిగా పాపాన్ని ఇతరుల మీదకి నెట్టేసినందువలన వాళ్ళు ఇంకా శాపగ్రస్తులయ్యారు. సర్పాన్ని దేవుడు అడగలేదు. ఇక సర్పాన్ని డైరెక్ట్ శపించేసాడు. నువ్వేం చేశారని సర్పాన్ని అన్నాడు. సర్పాన్ని శపించాడు. కాబట్టి తన పొరపాట్లు వాళ్ళిద్దరూ కనుగొనలేకపోయారు. సర్పం కూడా అసలుకి అవకాశం ఇవ్వలేదు సర్పానికి దేవుడు. తన పొరపాట్లు తెలుసుకోవడానికి సర్పానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. తను డైరెక్ట్ శపించేసాడు. ప్రియులారా గమనించండి. అలాగా బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు పొరపాట్లు కనుగొనిన వారు. లేదా కాబట్టి పొరపాటు కనుగొని సరి చేసుకోవాలి. దావీదు పాపం చేశాడు. తన పొరపాటును నాతాను వచ్చి తెలియజేసినప్పుడు నాతాను ఏం చేశాడు? పొరపాటును ఎత్తి చూపించాడు దేవుని ద్వారా. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు చెప్పమన్నాడు. కాబట్టి వెంటనే ఏం చేశాడంటే నాతాను చెప్పిన వెంటనే దావీదు తాను సరెండర్ అయిపోయాడు. తన పొరపాటును కనుగొన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. పరుపు తేలనంతగా ఏడ్చాడంట.
అంతగా కన్నీరు పెట్టుకుని ఏడ్చాడు. ప్రభువా నన్ను క్షమించమన్నాడు. ఎంతగానో ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, శుద్ధహృదయం కలుగు చేయమని అడిగాడు. నీ సన్నిధిని నన్ను త్రోసివేయొద్దయా అని మాట్లాడి, పరిశుద్ధాత్మ నా ఎదురును తీసివేయొద్దని ఎంతగానో గోజాడితే దేవుడు క్షమించాడు. పొరపాటు కనుగొన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, విడిచిపెట్టినప్పుడు కనికరించబడతాం. మరెన్నడూ పాపం చేసిన వాడు కాదని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి దావీదు కనుగొన్నాడు, విడిచిపెట్టాడు, దేవుని దగ్గర ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. పొరపాటు తెలుసుకున్నందువలన కనికరం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు కూడా కొంతమంది తమ పొరపాట్లు కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవుని లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే, తమ పొరపాట్లు కనుగొనగల వాడెవడు అని మాట్లాడు. కనుగొనవాలి, తెలుసుకోవాలని మాట్లాడు. తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు అని చెప్పేసి మాట్లాడు. కనుగొనవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, మన పాపాన్ని మనం కనుగొనాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మనం కనికరించబడతాం. దేవుని యొక్క క్షమాపణ దొరుకుతుందని దేవుని లేఖనాల్లో మనం ఇందాక చూసాం. 81వ కీర్తనలో కూడా నీ యొద్ద క్షమాపణ మాకు కలదని మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 86వ కీర్తన 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీవు దయాళుడవు ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు, నీకు మొరపెట్టు వారి అందరిలా కృపాతిశయము గలవాడు అని చెప్పేసి దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి నీ పొరపాట్లను నీవు కనుగొని తెలుసుకొని అతిక్రమాలు దాచిపెట్టుకుని ఒప్పుకుంటే, విడిచిపెడితే కనికరించబడతావని, మరలా క్షమించబడతావు, మరలా వెలిగించబడతావు, మరలా ప్రభు రాజ్యానికి వారసులు అవుతామని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్ చెప్తాం అందరూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.